ఇంటింటి సంక్షేమం కూటమి ప్రభుత్వ బాధ్యతని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలంలోని రామసింగవరం, కూచింపూడి గ్రామాలలో గురువారం ఉదయం ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల పాలనను ప్రజలకు వివరించడంతో పాటు ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తుందన్నారు. రామసింగవరం పంచాయతీ పరిధిలోని దుర్గమ్మ కాలనీలో ప్రజలు ఆర్టీసీ బస్సు తమ కాలనీ వరకు రావటం లేదని తెలపగా స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. అలాగే వివిధ కారణాలతో అంగవైకల్యం కలిగిన కొందరు పెన్షన్ ఇప్పించాలని కోరగా ఎంపీడీఓతో మాట్లాడి పెన్షన్ సమస్యను పరిష్కరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు ఇందిరా ప్రియదర్శిని, అధికారులు, విజయరాయ్, పెదవేగి సొసైటీ అధ్యక్షులు బొప్పన సుధాకర్, తాతా సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్ కుమార్, రామసింగవరం గ్రామ మాజీ సర్పంచ్ అడపా శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు మాధవరావు, పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్, కూచింపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గిత్తా సత్యనారాయణ, మండల టీడీపీ ఉపాధ్యక్షులు రామానుజం వెంకటేశ్వరరావు, తానంకి సురేష్, తేళ్ల నాగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుర్గమ్మ కాలనీ ఇంకొక వాళ్ళు వచ్చే రోడ్లోనే 2 కిలోమీటర్లు ఇంకా పైకి వచ్చి తిప్పుకొస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. అప్పుడు ఉన్న బస్సుని ఇంకొక 2 కిలోమీటర్లు దుర్గమ్మ కాలనీ కాడికి వెళ్ళి తిరిగి రమ్మనండి. చెప్పనా, ఉదయం 8 గంటలకు వస్తుంది, 7 గంటలకు వస్తుందండి. ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు వస్తుందండి. సాయంత్రం 2 ట్రిప్పులు ఎక్కడికి వస్తుందండి. దంగాపురం బస్సు మామూలుగా వస్తుంది సార్. పిల్లలకి ఫ్రీగానే ఉంటుంది, అది బాగానే ఉంటుందండి. ఈరోజు రామసింగవరం, కూచింపూడి ఇంటింటికి కూటమి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా కూటమి నాయకులకి, పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి కూటమి ప్రతి కుటుంబానికి న్యాయం చేయడమే ఈ కూటమి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని పూర్తి స్థాయిలో మరి గ్రామంగా, వార్డుగా, అన్ని ఏరియాల్లో కులాలకి, మతాలకి అతీతంగా మరి దాన్ని తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తాం. ఇచ్చిన మాట దేన్ని కూడా, వాగ్దానాన్ని మేము చేయలేక, చేతగాక, అసమర్థుల్లాగా మిగలం. అన్ని వాగ్దానాలు కూడా పూర్తి చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.